చూస్తున్నాము యూట్యూబర్ నందన ఆమె భర్త మధుకర్ జాగర్లమూడికి రోజు రోజుకి ఉచ్చు బిగుస్తూ వస్తుంది. నందు కపుల్స్ కి లుకౌట్ నోటీసులను జారీ చేశారు ఏపీ పోలీసులు. మరోపక్క యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్ల రూపాయలను దండుకున్నారు. మోసానికి పాల్పడిన నందన దంపతులు బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసెస్ ని కూడా జారీ చేశారు. నందు కపుల్స్ ఇష్యూ పైన తెలుగు రాష్ట్రాల పోలీసులు నిఘాని పెంచారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్న వారిపైన జాగ్రత్త అంటూ మరి ముఖ్యంగా నందు కపుల్స్ కి సంబంధించిన ఫోటోని తెలంగాణ పోలీసులు షేర్ చేశారు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో. ఒకసారి అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. స్కామ్ అలర్ట్ అంటున్నారు. దాంతోపాటు ఈ మధ్య విదేశాలలో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వీసా ఇప్పిస్తామంటూ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి మోసపూరిత వలలో చిక్కుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు వీసా స్కామ్లో మీరు బాధితులైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ సిసిఎస్ అంటే క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ రిపోర్ట్ చేయండి అంటూ తెలంగాణ పోలీస్ ఒఫీషియల్ పేజ్లో పెట్టిన పోస్ట్ ఇది. కింద మనం డీటెయిల్స్లో చూడొచ్చు. ఇలాంటి మోసగాళ్లకు కఠినమైన భారత ఇమిగ్రేషన్ చట్టాలు బిఎన్ఎస్ చట్టాలతో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది అంటూ తెలంగాణ పోలీసుల రియాక్షన్ చూడొచ్చు. కింద ఒకసారి మనం చూస్తే ఫొటోస్ ఎవరి పెట్టారు. ఫొటోస్ ఈ కపుల్వి నందూస్ కపుల్కి సంబంధించిన ఫొటోస్ని యూజ్ చేస్తున్నారు. మరొక పక్క మనం ఒకసారి ఒక వాట్సాప్ చాట్కి సంబంధించిన కాన్వర్జేషన్ చూడొచ్చు. జస్ట్ టు గివ్ యూ అన్ అప్డేట్, ద తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ which works directly under the Honorable Chief Minister's office. సో మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్కి సంబంధించి రియాక్షన్ వచ్చింది. వీఆర్ ప్రిపేర్డ్ టు ఎక్స్టెండ్ సపోర్ట్ టు జెన్యూన్ విక్టిమ్స్ who come forward with complete details and supporting evidence irrespective of whether they are based in UK or India. మీరు ఇండియాలో ఉన్నా యూకేలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీరు మోసపోతే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే సిసిఎస్కి వెళ్ళండి, అంటే క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా కేసును నమోదు చేసుకుంటారు. అండ్ దీనికి సంబంధించి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ వర్క్ చేయడానికి డైరెక్ట్గా ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్కి సంబంధించి అంటూ చెప్పుకొస్తున్నారు. ఒకసారి వాట్సాప్ మరొకసారి కొద్దిగా స్క్రాల్ చేయండి పీసీఆర్. సో మొత్తం మీద తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు, ఏపీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. యంత్రాంగం మొత్తం కదిలి వస్తుంది. నందూస్ కపుల్ విషయంలో కానీ ఇలాంటి మోసాలు ఇంకెవరు చేసినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెసేజ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సిమిలర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద టీమ్ లెడ్ బై డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్. సో మొత్తం మీద ఒక ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన పర్సన్ని, ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉండి డీజీపీ లెవెల్లో ఉన్న వ్యక్తి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అందులో మరి ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే సిఐడి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డీజీపీని కూడా అసైన్ చేశారు. మరి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతానికి నందూస్ కపుల్ విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ ముందుకు రండి, మీ దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్స్, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్తో రండి. మీరు లండన్లో ఉన్నా, మీరు ఇండియాలో ఉన్నా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీరు మాట్లాడవచ్చు అంటూ మొత్తం అయితే ఇటు తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. దాంతోపాటు ఒక్కసారి గుంటూరులో ఇప్పటిదాకా అసలు ఇండియాలో నందూస్ కపుల్కి అసలు ఆఫీసులే లేవంటూ కూడా అడ్వకేట్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లో కొట్టింది ఇప్పటిదాకా. ఒకసారి వాళ్ళ గుంటూరు ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఆర్టీవీ మనం చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్లో గుంటూరు అరండల్పేట్ అనే ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్లో మనం చూడొచ్చు. ఆ మిడిల్ బాక్స్లో చూడండి, ద డెస్టినీ అనే ఆఫీస్ కనిపిస్తుందా క్లియర్గా? ఎస్, ద డెస్టినీ అనే ఆఫీసు. దాంట్లో కింద బోర్డు పైన ఏమేమి రాస్తున్నారంటే చాలా క్లియర్గా 28 దేశాల్లో మా కార్యకలాపాలు ఉన్నాయి, 700 యూనివర్సిటీల్లో కూడా మా కార్యకలాపాలు ఉన్నాయి అంటూ మొత్తానికైతే ఆ ఆఫీస్ బోర్డు పైన కూడా మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నా కూడా అడ్వకేట్ మరి నందూస్ కపుల్ తరఫున మాట్లాడిన అడ్వకేట్ చాలా క్లియర్గా అసలు ఇండియాలో వాళ్ళకి ఆఫీసులు లేవు, వాళ్ళ పాస్పోర్ట్స్ కూడా లండన్ పాస్పోర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఒక రకమైన ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదు, వాళ్ళ మీద కేసులు కూడా వేయలేరు అంటూ మొత్తానికైతే గతంలో అడ్వకేట్ మాట్లాడిన మాటలని కొట్టి
పారేస్తూ తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఏపీ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ అండ్ రియాక్షన్ అనుకోవచ్చు ఒక రకాక. మనం చూడొచ్చు ఇటు వాట్సాప్లో వాళ్ళు ఎంతమందితో మోసం చేసి ఎన్ని కోట్లని ఇప్పటిదాకా వసూలు చేశారు అన్న దానిపై లెక్కింపులు జరుగుతున్నాయి. బాధితులందరూ కూడా ముందుకు రావాలి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఆర్టీవీ వీడియోని చూస్తున్న వ్యూవర్స్లో ఎవరైనా బాధితులు ఉన్నా కూడా మీరు ఆర్టీవీ ఒకసారి కింద స్క్రాల్ చేసే నంబర్స్కి ఒకసారి కాల్ చేసి, స్క్రాలింగ్ అయ్యే నంబర్స్కి కాల్ చేసి మీకు ఎలాంటి మోసం జరిగిందో దానికి సంబంధించిన వివరాలను మాతో పంచుకోవచ్చు. మేము డైరెక్ట్గా దీన్ని డీజీపీ రవిశంకర్ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అలాగే నందు ఫ్యామిలీని ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలా, మరో పక్కన నందు ఫ్యామిలీ ప్రస్తుతానికి నందిని ఇండియాలోనే, మరి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఉందంటూ కూడా ఇటు బాధితులు నాతో పర్సనల్గా ఫోన్ మాట్లాడి కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి గుంటూరులో వాళ్ళ ఆఫీస్ విషయం కావచ్చు, బాధితులకు సంబంధించి మరిన్ని ఎఫ్ఐఆర్స్ కూడా జరుగుతున్నాయంటూ కూడా బాధితులు చెప్పుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లోని కాప్రా పరిసర ప్రాంతాల్లో ఒక కేసు ఫైల్ అవుతుంది, విజయవాడలో మరొక కేసు ఫైల్ అవుతున్నట్టు కూడా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, ప్రస్తుతానికి విజయవాడ పోలీసులు ఏం చెప్పుకొస్తున్నారు? తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన పోలీసు విభాగం అంతా కూడా కదలి ముందుకు వచ్చింది. తీవ్రంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్ యాక్షన్ ఉండబోతున్నట్టు చూడాలా, ఎలా చూడాలి సాయి? రైట్, మా ప్రతినిధి సాయిని మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు, విజువల్లో చాలా క్లియర్గా గుంటూరులో ఆఫీస్ ఉంది. రైట్, మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. ఒకసారి సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నమెంట్స్ రెస్పాండ్ అయ్యాయి, సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అనుకోవాలా? వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు అయితే ఏకంగా వీళ్ళ ఫోటోలోనే, ట్విట్టర్లో ఆ పోస్ట్లో వీళ్ళ ఫోటోలోనే యూజ్ చేసి ఇలా ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి మోసాలు ఎవరైనా ఇలా మోసపోయి ఉంటే వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అంటూ కూడా వాళ్ళ ఫోటోని బహిర్గతంగానే వాడుతున్నారు. సో అంటే వీళ్ళ తప్పిదాలు ఉన్నాయని పోలీసు విభాగం కూడా గమనించింది, వాటిని యాక్సెప్ట్ చేస్తున్న యాక్షన్ ఉండబోతుంది అని చెప్తున్నారా? ఎలా చూడాలి సాయి? ప్రధానంగా యూట్యూబర్ నందనకి సంబంధించినటువంటి అంశంలో అయితే వాళ్ళు ఖండిస్తున్నటువంటి అంశాలు ఏవైతే మాకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా చెప్తున్నప్పటికీ మాత్రం కేసుకి సంబంధించి కానీ లేకపోతే బాధితులు వస్తున్నటువంటి వారి సంఖ్య కూడా గమనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కేసులో యూట్యూబర్ రమానందన ఆమె భర్తకి అయితే ఉచ్చు బిగిస్తుందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ కేసు అంశానికి సంబంధించి యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ కూడా అనేక మంది బాధితులు అయితే బయటకు వచ్చి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు. 6 నెలల క్రితం నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు పోలీసులు బయటికి రావడంతో మిగిలినటువంటి బాధితులంతా కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ అంశాన్ని అంటే అనేక సార్లు ఈ కేసుకు సంబంధించినటువంటి దానిపైన ఆర్టీవీలో ప్రచారాలు రావడం కానీ, అదేవిధంగా పోలీసులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్ లో డైరెక్ట్ గా నందన వీడియోల పైన కూడా సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంపల్సరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలనే విధంగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎన్టీఆర్ జిల్లాలో మరో కేసు కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏపీ పోలీసులు అయితే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. దీంతో నందు కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లుకౌట్ నోటీస్ కూడా ఏపీ పోలీసులు అయితే ఇష్యూ చేసినట్లు కూడా క్లియర్ గా తెలుస్తుంది. అంటే లుకౌట్ నోటీస్ కనుక జారీ చేస్తే కంపల్సరీగా వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు రానున్న రోజుల్లో అంటే విదేశాలకి, ఒకవేళ వాళ్ళు ఇండియాలో ఉంటే మాత్రం విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులలో, విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి యాక్షన్ అనేది విదేశాల్లో ఉండేటటువంటి పోలీసులు కూడా సీరియస్ గా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా వాళ్ళు ఒకవేళ కనుక యూకేలో కానీ ఎక్కడన్నా ఉంటే కంపల్సరీగా అక్కడ పోలీసులతో కూడా ఏపీ పోలీసులు అయితే అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ డెస్టినీ అనేటటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో అది గుంటూరుతో పాటు మరికొన్ని కార్యకలాపాలు కూడా వాళ్ళు నెరవేరుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి
వాళ్ళు ఎక్కడ ఈ కార్యాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో పనిచేసేటటువంటి ఎవరైతే కీలకంగా ఉండేటటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరీగా విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఈ కపుల్స్ ఏవైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్న ఈ తతంగం అంతా కూడా వాళ్ళైతే యూట్యూబ్ లో ఖండిస్తున్నా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా క్లియర్ గా నందు కపుల్స్ ఎవరైతే నందన అదే ఆమె భర్త అదే విధంగా మధుకర్ జాగర్లమూడి వీళ్ళు ముగ్గురు ఈ స్కామ్ లో భారీగా డబ్బులు అయితే కొల్లగొట్టినట్టు కూడా క్లియర్ గా ఆధారాలు అయితే రెడీ చేస్తున్నారు ఏపీ పోలీసులు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళని త్వరలోనే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దాంతో పాటు తెలంగాణ పోలీసులు అయితే క్లియర్ గా వీళ్ళ ఫుటోస్ ని కూడా వాళ్ళు పబ్లిక్ గా అంటే పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో అనేక పర్యాలుగా ముందుకు వెళ్తారు. ఒకటి సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు, ఇంకోటి పబ్లిక్ గా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వారికి సంబంధించి లుకౌట్ నోటీసులు ఇస్తారు. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళకూడదు అనే విధంగా దేశవ్యాప్తంగా లుకౌట్ నోటీసులు ఏవైతే విమానాశ్రయాలకు వెళ్తాయి. దాంతో పాటు వీళ్ళ ఫోటోలు కూడా షేర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ప్రకటనలు కూడా ఇస్తారు, కొంతమందిని పట్టుకోవడానికి రివార్డ్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే ఈ నందు కపుల్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంటర్నేషనల్ గా కూడా షేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ 3000లో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఏపీ తెలంగాణలో అయితే ఈ కేసుకు సంబంధించి తీవ్రంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో నందు కపుల్స్ అయితే రానున్న రోజుల్లో కంపల్సరీగా అరెస్ట్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుస్తున్నాయి. మరికొంతమంది బాధితులు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయన్న విధంగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమంది బాధితులు వాళ్ళు అప్రోచ్ అవడం వాళ్ళ పైన ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేశారనే విధంగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. కంపల్సరీగా ఈ ఒత్తిడికి లోన్ అవ్వద్దు, కంపల్సరీగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉంటే అవి తీసుకొని మా దగ్గరికి రండి అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కాబట్టి బాధితులు మరికొంతమంది కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి గుంటూరు వేదికగా అయితే ప్రజెంట్ నడుపుతున్నటువంటి ఈ కార్యాలయం ఏదైతే డిస్నీ కార్యాలయం ఏదైతే ఉందో అది కొంత ప్రజెంట్ అయితే మూసేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ కార్యకలాపాలు కూడా జరగట్లేదు అనే విధంగా కూడా తెలుస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన తర్వాత కార్యాలయాన్ని మూసివేయడం జరిగిందా, లేకపోతే తాత్కాలికంగా మూసేశారో, పూర్తిగా బోర్డు తిప్పేసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారో చూడాలి. ఏదైనా కూడా మొత్తంగా అయితే ఇటు గుంటూరు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోలీసులు అయితే ఫోకస్ చేస్తున్నారు. ఈ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అవ్వడం జరిగింది, వీళ్ళ ద్వారా ఎవరెవరికి అసలు వీసా రెన్యువల్ ప్రాసెస్ చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నందు దంపతులు మధుకర్ అలాగే నందన